మొదటిగా దేవుడు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. దేవాది దేవుడు ఆయన కృపలో దయలో కాచి కాపాడి ఈ ఉన్నతమైన తరుణాన్ని మనకిచ్చిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ఆ దేవదేవునికి నేను అప్పగించుకుంటా ఉన్నాను. అలానే యవనస్తులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. అలానే పిలవగానే వాక్యాన్ని బోధించాలని చెప్పగానే మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు వచ్చిన డాక్టర్ పృథ్వీ గారికి కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. రైట్, ప్రార్థనతో మనం ఆరంభించుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో ఆయన నామ మహిమార్థమై మనం ఆయన స్తుతించలాగిన ఆరాధించలాగిన మనకు కావాల్సిన ఆత్మీయ ఆహారంతో దేవుడు మనల్ని స్థిరపరచలాగిన ఉన్నతమైన నమ్మకంతో విశ్వాసంతో కలిసికట్టుగా మనం ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహిమోన్నతుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభావం చెల్లించుకుంటా ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి అవనస్తులుగా ఈ అవనస్తులు కొడుకులు స్థిరపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మరి తొట్టిల్లు పోకుండా తొలగిపోకుండా ఈ వయసులో మమ్మల్ని కాచి కాపాడేదేవా మీకు స్తోత్రం. మమ్మల్ని మీకు అప్పగించుకోవడానికి స్థిరపరచుకోవడానికి మీకే మీలో మేము బ్రతకడానికి కృప చూపించండి, సహాయం చేయండి. ఈ యవ్వన వయసులో లోకము కంటే స్నేహము కంటే ఉన్నతమైన స్నేహము నీదని, ఉన్నతమైన బంధము నీకోసమేనని మేము గ్రహించి ఎరిగి మీకే మీలో తపన పడడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. ఇంకా అనేక మంది అనేకమైన కార్యాల వల్ల కారణాల వల్ల రాగలేకపోతూ ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మరొకసారి అవనస్తుల కొడుకులు వారిని స్థిరపరచండి, బలపరచండి. ఇక్కడ ఉన్న వారందరినీ హెచ్చించండి, వారితో స్పష్టంగా మాట్లాడుకోండి. మీ దీవెనలతో ఆశీర్వాదంతో మనం నింపండి. మరి ముఖ్యంగా సంఘం పట్ల మాకు బాధ్యత ఉందని బాధ్యతాయుతంగా వారు వ్యవహరించడానికి అనేకమైన బాధ్యతలను వారి భుజాల మీద మోయడానికి కృప చూపించండి. అటు ఈ జ్ఞానాన్ని, తెలివిని, జ్ఞాపశక్తిని, ఏకాగ్రతని, నడిపింపుని వారికి మీరు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. మరొకసారి జరుగుతున్న ఈ యవనస్తుల కూడికిని, ఈ యూత్ ఫెలోషిప్ని మీకు అప్పగించుకుంటూ వాక్యాన్ని బోధించడానికి వచ్చిన మీ దాసులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరే మమ్మల్ని నింపి నడిపించమని, మీ ఆత్మతో అభిషేకించమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యవనస్తులు అంటే అలా ఉండాలి. ఇంకా పెద్దోళ్ళ చర్చికి యూత్ ఫెలోషిప్కి తేడా లేదా? చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరొక ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న ఆనంద్ గారు ముందుకు వస్తారు. ప్రార్థనతో మనం ఇక విందాం. ప్రార్థన అనంతరము దేవుని నామమును మహిమపరుస్తూ పాటలు పాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, జీవం కలనైనా నీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలనైనా. అయా ఈరోజు ఇలాగా యూత్ ఫెలోషిప్లో మేము ఇలా కలుసుకున్నైనా నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయా మా సంఘానికి ఇచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నాయనా కూడి వచ్చిన యూత్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా వారు నడవలసిన మార్గాన్ని మీరే టీచ్ చేయండి, మీరే గైడ్ చేయండి. అయా వారి యొక్క కెరియర్లోనూ ఎలా గ్రోత్ అవ్వాలో, అదేవిధంగా నీ సేవలో ముఖ్యంగా ఎలా గ్రోత్ అవ్వాలో మీరు మాకు గైడ్ చేస్తారని మేము నమ్ముచున్నాం. అయా ఈ యూత్ ఫెలోషిప్ని కంప్లీట్గా మీరే అధ్యక్షత వహిస్తారని, అయా ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటూ, ముఖ్యంగా నాయన పాస్టర్ గారిని, అదేవిధంగా పృథ్వీ బ్రదర్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి లిమ్ము తేజరిల్లిము అని పాట పాడడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరూ దయచేసి ముందుకు రావాల్సింది మనం చేస్తూ ఉన్నాను. పాడుపడుతూ దేవుని నామమును మహిమపరుద్దాం. ఐజయా 61, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, రైజ్ అండ్ షైన్, లెమ్ము తేజరిల్లుము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవాళ మీకు దేవుడిచ్చే కాలింగ్ ఏమిటంటే రైజ్ అండ్ షైన్, షైన్ ఫర్ జీసస్. కెన్ వి ఆల్ సే ఐ విల్ షైన్ ఫర్ జీసస్ అని చెప్తావా? ఐ విల్ షైన్ ఫర్, గట్టిగా చెప్పాలి, ఐ విల్ షైన్ ఫర్ జీసస్. ఎగ్జాక్ట్లీ. దేవుడు మనందరిలో ఒక తలాంతుని, ఒక వెలుగుని పుట్టాడు. దాన్ని మనము ఆయన కొరకై we need to shine for Jesus. Let's sing this song and praise God.
యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. వింతైన కార్యములు జరిగించును, నిన్ను మరలా కట్టును. వింతైన కార్యములు జరిగించును, నిన్ను మరలా కట్టును. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. దగ్గరకు జనులయక భాగ్యము దేవరును. నీ దగ్గరకు జనులయక భాగ్యము దేవరును. శాశ్వత సమాధిశయములను నిన్ను శృంగారించును. శాశ్వత శోభాతేగమగును, నిన్ను శృంగారించును. వింతైన కార్యములు జరిగించును, నిన్ను మరలా కట్టును. వింతైన కార్యములు జరిగించును, నిన్ను మరలా కట్టును. నిన్ను తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నిన్ను తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఈ దేశముల సంతతి పాదముల వ్రాలును. ఈ శత్రువుల సంతతి పాదముల వ్రాలును. రక్షకుడే జాలి చూపించును, నీకు భూషణమగును. రక్షకుడే జాలి చూపించును, నీకు భూషణమగును. వింతైన కార్యములు జరిగించును, నిన్ను మరలా కట్టును. వింతైన కార్యములు జరిగించును, నిన్ను మరలా కట్టును. నిన్ను తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నిన్ను తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. వింతైన కార్యములు జరిగించును, నిన్ను మరలా కట్టును. వింతైన కార్యములు జరిగించును, నిన్ను మరలా కట్టును. నిన్ను తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నిన్ను తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి హల్లెలూయా హల్లెలూయా. మనం అలాగే లేచి నిలబడినట్లయితే లెట్స్ కంటిన్యూ దిస్ ప్రైజ్ అండ్ వర్షిప్. లెట్ us put our hearts to Jesus. Let us look unto him. దేవుని వైపే చూస్తూ
మనకిటి మంచి సమయాన్ని ఇచ్చిన యేసయ్యను మనము మనసారా ఆరాధిద్దాము. దేవుడు మన పట్ల చేసిన ప్రతి ఒక్క మేలుకై ఈరోజు నీవు నేను సజీవ లెక్కల్లో ఉండి ఈ యవనస్తుల కూడికలో ఉన్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. So let us worship our God with the heart and soul. Let us only look unto Him, the author and finisher of our faith, the great God who has given us the calling to arise and shine. Let us look unto Him. మార్గములో సాగేదా
మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవేను Thank you for lifting us, Lord, tonight. Thank you for being in our midst, Jesus. మా మధ్యలో ఒక మంచి కార్యము చేయడానికి నువ్వు సిద్ధపడుతున్న దేవానికి ఎన్నో వందనాలయ్యా. ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన ప్రభా ఇదిగో నీ పాదాల దగ్గర పెడుతున్నాం యేసయ్యా. We praise you, we honor you, we worship you, God, and we give all our praises and thanksgiving to you and you only, Jesus. And we commit this worship into your hands. And we ask these things in the most precious name of Lord and Savior, Jesus Christ, we pray. Amen. దేవుని మహిమ కలుగుగాక. మరి చక్కటి ఆరాధన నడిపించిన మన ప్రియుల హుల్లా గారికి మరియు యూత్ వారికి కూడా ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యూత్ ఫెలోషిప్ నిమిత్తమై ఏర్పాటు చేసుకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ సందీప్ గారు ముందుకు వచ్చినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదివి వినిపిస్తారు. మొదటి తిమోతీలు 4వ అధ్యాయం 12వ వచనం. యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులుగా మాదిరిగా ఉండుము. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగా. చదవబడిన వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. తర్వాత ఎవరైనా టెస్ట్ మనీ పంచుకోవాలనుకుంటే త్వరగా సమయం లేదు కాబట్టి మరి ఎవరైనా టెస్ట్ మనీ షేర్ చేసుకోవాలనుకుంటే దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకుని దేవుడి నామను మహింపరచాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఎవరు లేరండి? సంతోషం. ఇన్వేస్ మరొకసారి అందరికీ థ్యాంక్ యూ. మరి ఈ యూత్ మీటింగ్లో హాజరైన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన మధ్యలో ఉన్న డాక్టర్ పృథ్వీ గారు ముందుకు వచ్చినట్లయితే మరి దేవుని వాక్యాన్ని మనకి తెలియజేస్తారు. మనం అందరం సిద్ధపడదాం. దేవుడు మనతో మాట్లాడలాగిన ప్రార్థన చేసి సిద్ధపాటు హృదయంతో మన వాక్యం ధ్యానిద్దాం. ఇప్పటికే మిమ్మల్ని మీరు పాడిన పాటలు బట్టి దేవుడు మహిమపరచబడును గాక. అందరూ బాగున్నారా? నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు నాకు రిప్లై ఇస్తూ ఉండాలి, ఓకేనా? నేను ఒకేలాగా చెప్పలేను, ఇప్పుడు క్షమించండి. దేవుని నామంలో మీకు అందరికి వందనాలు. చదవబడిన వాక్యాన్ని బట్టి కూడా దేవుడు మన వెడికిల్లో దీవించును గాక. అలాగే పాస్టర్ గారు చదివించిన వాక్యానికి అనుబంధంగా ఒక చిన్న మాట చదివి ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మీకు మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ మాట చదివించారు. ఇప్పుడు ఆ పక్కన 2 పేజీలు తిప్పితే 2 తిమోతికి పత్రిక ఉంటుంది. దానిలో 4వ అధ్యాయమే ఉంటుంది. దాంట్లో 2వ మాట నేను చదువుతాను. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము బుద్ధి చెప్పుము. ఆమేన్. దీంట్లో ఇంకా 5వ మాట ఒకసారి చదివితే, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము. శ్రమపడుము, సువార్తికుని పనిచేయము. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది మీ కృప మాత్రమే ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి
మీరు మాకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా, మీ సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రైట్, మీకు తెలుసు కదా థీమ్ అంతా. మీరు ఎందుకు వచ్చారో తెలుసు కదా ఈరోజు. తెలుగేనా అందరూ? తెలుగేనా? మాట్లాడాలి మరి. ఎందుకు వచ్చారో తెలుసు కదా. ఇది ఒక స్నేహితుడిని యేసు వద్దకు తీసుకుంటారండి అనే ఆలోచనతో పాస్టర్ గారు అలాగే సంఘ పెద్దలు ఈ నిర్ణయించారు. ఈ దినాన్ని నన్ను పిలిచారు. అందుని బట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలు సార్. మీకు వందనాలు. ఏమైనప్పటికీ దేవుడు మహాకృపను బట్టి మనము దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం చదువుకున్న వాక్యంలోంచి కొన్ని విషయాలు నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను, తక్కువే మాట్లాడతాను. మీరు నాతో పాటు మనసు పెట్టాలి. నేను మాట్లాడుతున్నప్పుడు, అడుగుతున్నప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఉన్నారా లేదా? రైట్, సరే. ఈ మోడర్న్ ఏజ్లో ఉన్న కుర్రోళ్ళు, మీరు యవనస్తులు, యు నో ఇంగ్లీష్ రైట్? యు ఆర్ ఏబుల్ టు ఫాలో మీ? హిందీయా? I'll try to tell in English in between, okay? I'll try to tell, okay? ఈ మోడర్న్ ఏజ్లో ఉన్న కుర్రోళ్ళు ఎలాగంటే తెలుసా? చెప్పనా? కళ్ళతో చూస్తారట, చెవులతో, అంతేనా బాబు? కళ్ళతో చూస్తారు, చెవులతో అంటే ఏంటి? ఇదేంట్రా? కళ్ళు దేనికండి? మరి కళ్ళతో చూడటం అంటే ఏంటి? కళ్ళతో చూస్తారు, కరెక్టేనా? కళ్ళతో చూస్తారు, చెవులతో. ఈ మోడర్న్ ఏజ్లో ఉన్న వాళ్ళు కళ్ళతో చూస్తారు, చెవులు, అదే కళ్ళతో వింటారు, చెవులతో. అర్థమవుతుంది నా మాటలు? మామూలుగా మనుషులు కళ్ళతో చూస్తారు, కానీ ఇప్పుడు మీరేంటంట కళ్ళతో వింటారంట. అంటే ఏంటంటే అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు వెనకాల. నాకేం మాట్లాడుకుంటున్నారో వినబట్లేదు, కానీ నేను తెలిసిపోతుంది నాకు వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారని. నా మనసులో ఆ లిప్ సింక్ చూసి వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు పాస్టర్ గారి గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు హుల్లా గారి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేస్తారు. మీరు చూసే చెప్పేస్తారు. సరే, మీరు ఏదో సౌండ్ వింటున్నది మనుషులు కనబట్టలేదు. అక్కడ వినబడే శబ్దాన్ని వినబట్టి మీరు ఏమనుకుంటున్నారంటే మీరు చూసేస్తున్నారు అక్కడ ఏం సీన్ జరుగుతుంది, ఇద్దరు కొట్టుకుంటున్నారు, భార్యాభర్తలు తిట్టుకుంటున్నారు అనే విషయాన్ని మీరు గమనించడానికి అంత స్పీడ్గా మీరు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఓకే, సో మీరు చాలా బ్లెస్డ్, మీరు చాలా ఆశీర్వదించబడిన వారు. ఎందుకంటే దేవుడు మీకు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. కళ్ళు ఉన్నారా లేదా? కళ్ళతో వినే జ్ఞానము, చెవులతో అంత గొప్పవాళ్ళు మీరు, అంత గొప్పవాళ్ళు. సో కాబట్టి మీరు ఇంత గొప్పవాళ్ళు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ లేదా ప్రతి రంగానికి చాలా అవసరం మీరు. ఓకేనా? పాలిటిక్స్ ఉన్నాయి, పాలిటిక్స్లో కుర్రోళ్ళు వెళ్తారా, పిల్లలు వెళ్తారా, ముసలోళ్ళు వెళ్తారా? అంతేనా? సరే, ఉన్నారు, అంతేనా? మాట్లాడాలి. సరే, ఇప్పుడు బిజినెస్ ఉంది, ముసలోళ్ళని తీసుకుంటారా? 80-70 ఇయర్స్ వాళ్ళని రిక్రూట్ చేస్తారా, కుర్రోళ్ళని రిక్రూట్ చేస్తారా? సరే, బాగానే ఉంది, బాగానే ఉంది. సరే, మీరు ఉగ్రవాదం ఉంది, దానికి ఎవరు కావాలి? ఉన్నారా లేదా? మాట్లాడాలి, అంతే కదా? రైట్. సరే, సాతాను ఉన్నాడు, ఎవరు కావాలి? ఇంతమంది ఒకరు దొరికితే చాలు మొత్తం నాశనం చేసి పెడతాడు. దేవుడు ఉన్నాడు, తెలుసా? దేవుడికి ఎవరు కావాలి? హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కావాల్సిన వాళ్ళు మీరు. కాబట్టి మీరు ఎవరు ఎక్కడ ఎలాగ ప్రవర్తిస్తారో దాని మీద మీ చుట్టుపక్కల ఉన్న వారంతా ఆధారపడి ఉంటారండి. మీరు అనుకుంటున్నారు మనం వస్తాం సరదాగా, మనం ఇష్టపక్కరం వచ్చి వెళ్ళిపోతామని. కాదు, ఇంత గొప్పగా మీరు ఆరాధించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఎంత బ్లెస్ చేశారు. కాబట్టి వచ్చామా, మంచి డ్రెస్ వేసుకున్నామా, మాట్లాడామా, వెళ్ళిపోయామా కాదు. మనము ప్రతి రంగానికి మీరు అవసరం ఉంది, కాబట్టి దేవునికి కూడా మీ అవసరం ఉంది. సో ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను. ఓకే, ఉన్నారా మీరు నాతో? ఇప్పుడు మేము ఒక నైఫ్ ఉంది అనుకుందాం. నైఫ్ అంటే తెలుసా? నైఫ్ అంటే ఏంటి? కత్తి. కత్తి మంచిదా చెడ్డదా? మంచి చెడ్డదా? అది ఆన్సర్ బాగుంది, మంచి చెడ్డది. సరే, కత్తి మంచి చెడ్డదంటే ఏంటి? నా మాటలు అర్థమవుతున్నాయా? కత్తి మంచిదా చెడ్డదా? మంచి చెడ్డది అంటే ఏంటి? కత్తి ఒక డాక్టర్ దగ్గర ఉంటే, నైఫ్ ఉంటే సర్జరీ చేయడానికి వాడతాడు, ఒక మనిషిని బతికిస్తాడండి. అలాగే ఒక కత్తి ఒక దొంగ దగ్గర ఉంటే ఏం చేస్తాడు? పుడి చంపి పీక కొరిచి మీ దగ్గర ఉంటే పట్టుకెళ్ళిపోతాడు.
కత్తి మంచిదే, కత్తిలో ఏం లేదు, ఎవరి చేతిలో పడిందో అది ఇంపార్టెంట్. 2 మాటలు చెప్పాను. మీరు చాలా గొప్ప వాళ్ళని చెప్పాను. రెండవది మీరు కత్తులు లాంటి వాళ్ళని చెప్పాను. మీరు కత్తులు లాంటి వాళ్ళు అంటే వేరేలాగా అనుకోద్దే దయచేసి, అంత షార్ప్గా ఉంటారు అనుకోండి. ఓకే, మీరు ఎవరి చేతిలో పడ్డారో దాని మీద మీ యొక్క ఉపయోగం ఆధారపడి ఉంటుంది. మీరు దేవుని చేతిలో పడితే అలాగ ఉపయోగపడతారు, మీరు సాతాను చేతిలో పెడితే ఆయన ఎలా కావాలో అలాగ ఉపయోగపడతారు. అర్థమవుతుందా? సో ఇంత గొప్ప ఆధిక్యతలు కలిగిన మీరు, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, మిమ్మల్ని ఈ లోకం నుంచి రక్షించుకున్నాడు, ఈ దినంలో ఈ రీతిగా మిమ్మల్ని ఇక్కడ ఉంచాడు, మీ కొరకు దేవుని వాక్యాన్ని పంచిస్తున్నాడు, మిమ్మల్ని దేవుని పరిచర్యలో అనేక కార్యక్రమాల్లో దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మీరందరూ చాలా ఇది ఆన్ చేయొచ్చండి, మీరందరూ చాలా బ్లెస్డ్ అండి. మీరందరూ చాలా బ్లెస్డ్. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది చూడండి, ఏమనుంది అంటే ఏంటి అంతే, మీకు టైం లేదు నాకు, ఇది చెప్తాను. ఒక గొప్ప ఆధిక్యతలు ఎల్లప్పుడూ గొప్ప బాధ్యతను, మీరు ఈరోజు ఒక ప్రివిలేజ్డ్ అండి, ఆధిక్యత కలిగిన వారు, గొప్ప బాధ్యత గొప్ప ఏమంటారు సొత్తు కలిగిన వారు, హక్కు కలిగిన వారు. ఎక్కడైతే ఆధిక్యత ఉంటుందో దానికి తగ్గట్టుగా బాధ్యతలు కూడా ఉంటాయి. ఉన్నారా లేదా? అర్థమవుతుందా? సో చాలామంది భాగ్యాలు, లేదా మీకు ఇంకా అర్థమవడానికి మీకు చాలా భాగ్యవంతులు మీరు, దాంతోపాటు మీకు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఓకే, చాలామంది భాగ్యాలు ఉన్నాయని చెప్పి సంకలు కొట్టుకుని హ్యాపీగా ఉంటారు, బాధ్యతలు మర్చిపోతూ ఉంటారు. ఓకే, కొంతమంది మాకే అన్నీ చెప్పాడు పాస్టర్ గారు, మా నవీన్ అంటాడు, నవీన్ అంటే ఎదురుగా ఉన్నాడు కాబట్టి తెలుసు, కాబట్టి పాస్టర్ గారు ప్రతిదానికి నాకే చెప్తున్నాడని బాధపడుతూ పని చేస్తాడు. అర్థమవుతుందా? కొంతమంది భాగ్యాలనే ఎంచుకొని వారు అదే అనుకుంటారు, కొంతమంది బాధ్యతలు లేవని వదులుకుంటారు, కొంతమంది బాధ్యతలు నాకే ఉన్నాయని చెప్పి భాగ్యాలు లేవని బాధపడుతూ ఉంటారు. ఓకే, దేవుడిచ్చిన భాగ్యాల్ని మనము అనుభవించాలి, దేవుడిచ్చిన బాధ్యతను మనము భరించాలి. ఉన్నారా నాతో? దేవుడు మనకిచ్చిన భాగ్యాలని మనం అనుభవించాలి. వీ హ్యావ్ టు ఎంజాయ్. అట్ ద సేమ్ టైం దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ని మనము భరించాలి. ఓకే, ఈ ఎక్స్ట్రీమిటీ కానీ ఆ ఎక్స్ట్రీమిటీ కానీ ఉండడానికి వీలు లేదు. ఓకే, సో అందుకే మీ కొరకు పాస్టర్ గారు కష్టపడి మీకు భాగ్యాలు ఉన్నాయి, మీ బాధ్యతను గుర్తు చేయడానికే ఈ పని పెట్టారు. హల్లెలూయా. మీకు భాగ్యాలు ఉన్నాయి, దేవుని దగ్గర వల్ల మీకు అనేకమైన భాగ్యాలు మీరు పొందుకున్నారు, కానీ మీకు కూడా బాధ్యతలు ఉన్నాయరా బాబు అని చెప్పడానికే మీకు ఈ పని పెట్టారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఓకే, బ్రింగ్ ఏ ఫ్రెండ్ టు జీసస్ అన్నారు కదా, యేసు దగ్గరికి ఒక స్నేహితుడిని తీసుకుంటానని చెప్పాలంటే, ఇది సింపుల్గా చెప్పాలంటే సువార్త చేయడం. ఏంటండి? సువార్త చేయడం తెలుసా మీకు? క్రీస్తుని, నీకు తెలిసిన క్రీస్తుని ఇతరులకు చెప్పడాన్ని. ఓకే, ఈ సువార్తలో రకాలు ఉంటాయి. ఒకటేమో వ్యక్తిగతంగా చేస్తారు, రెండవది సామూహికంగా చేస్తారు. ఇప్పుడు ఇది సామూహికంగా అంటే చాలామంది ఉన్నారు, మీ అందరికీ నేను మాట్లాడుతున్నాను, సువార్త చేయడమే. ఒక్కో పర్సన్ టు పర్సన్, అది సువార్త చేయడమే. లేదా మీడియా ద్వారా మాట్లాడేది, మీడియా ద్వారా చేసేది సువార్త. టీవీలో చూస్తారా, యూట్యూబ్లో చూస్తూ ఉంటారు మమ్మల్ని. ఓకే, రేడియోలో వింటూ ఉంటారా, ఇవన్నీ మీడియా ద్వారా చేసేవి. అలాగే కాకుండా కరపత్రాలు ఇచ్చే కూడా సువార్త ఉంది, ఇప్పుడు అది ఎక్కువ లేదు. ఓకే, సో ఇలాంటి రకరకాల సువార్తల్లో ప్రాముఖ్యమైన సువార్త ఏంటంటే వ్యక్తిగత సువార్త. అందుకే మీకు చెప్పింది ఏంటంటే, ఒక ఫ్రెండ్ని తీసుకుంటారని అన్నారు. 10 మందిని ఫ్రెండ్ని తెమ్మని చెప్పలేదు పాస్టర్ గారు. ఏమని చెప్పారు ఆయన? అంటే 10 మందిని తేవాలే, మళ్ళీ చెప్తున్నాను, ఒక ఫ్రెండ్ని తండి అన్నాడు. ఒక ఫ్రెండ్ని తండి అంటే నువ్వు 1, ఆయన 1, మీరు 1 to 1 ఎన్కౌంటర్ అవుతున్నారు, మీరు ఒకరిని తీసుకొస్తున్నారు. ఓకే, ఈ సువార్త చాలా ప్రాముఖ్యమైనది. దీని ద్వారా అనేక మంది ఆశీర్వాదం పొందుకున్నారు, వారికి ఆశీర్వాదంగా ఉన్నారు. అంతేకాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా వారు ఉన్నట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా నా మాటలు? సో ఈరోజు మీరు భాగ్యాలు కలిగి ఉన్నారు, దాంతో మీరు బాధ్యతలు కూడా భరించాలి. భాగ్యాలు అనుభవించాలి, బాధ్యతలు భరిద్దామా? అనుభవిద్దామంటే తల ఊపుతున్నారు, భరిద్దామంటే ఇది ఏమంటాడో వీడు ఎదురుగా కూర్చుని నిలబడ్డాడని అనుకుంటున్నారు. ఓకే, లేదు తల్లి, మనము దేవుడు ఇచ్చిన భాగ్యాల్ని ఆనందం దానిలో ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు నో అవర్ రెస్పాన్సిబిలిటీస్.
ఓకేనా? ఆ విషయాన్ని చెప్పడానికి ఎంత చెప్పలేనేమో, నాకు ఎంత ఉందో తెలియదు. సో ఒక క్రైస్తవునికి ప్రాథమికమైన బాధ్యత ఏంటంటే సువార్త చేయడం. ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ టు డూ ఎవాంజలిజం. ఓకే, ఇట్ మే బి ఏ పర్సన్ టు పర్సన్ ఎవాంజలిజం, ఇట్ మే బి ఏ మాస్ ఎవాంజలిజం. ఓకే, అవసరాన్ని బట్టి మీరు చేయాలి. మీరు చేస్తున్నది ఏంటంటే, మీకు అప్పచెప్పింది ఏంటంటే వ్యక్తిగతంగా చేయమని చెప్పారు. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రశ్న వేసుకుందాం ఈరోజు. మీరు అడగాలి నన్ను, మీరు బాగానే చెప్పారు, ఇవన్నీ ఎందుకు చెయ్యాలి, మేము ఎందుకు చేయాలి, అంతేనా? ఏదైనా పని చేసినప్పుడు ఎందుకు చేయాలి? ఇప్పుడు మీరు ఇక్కడ చాలామంది మీరు పని చేసుకునే వాళ్ళే కదా, చదువుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు నాకు తెలిసి, కొంతమంది తప్ప. కెవిన్ డిగ్రీలో ఉన్నారు అందరూ, చాలా పెద్దవాళ్ళు మీరందరూ. ఓకే, సో మీరందరూ ఆల్మోస్ట్ చాలామంది పని చేసుకుంటున్నారు, చాలా పనులు చేసుకుంటా ఉన్నారు. మీరు ఎందుకు మనం పని చేస్తారు? మీరు మీ కంపెనీలో పని చేస్తారు జీతం కోసం. వెరీ గుడ్. ఇంకా అవును, ఏమ్మా మీరు ఎందుకు పని చేస్తున్నారంటే చెప్పట్లేదేంటి? మీరు అలా గట్టిగా బిగుచుకుంటే నాకు అవ్వదు, మాట్లాడాలి నాతో. ఓకే బ్రదర్, ఎందుకు పని చేస్తున్నారు మీరు? పొద్దున్న వెళ్తారు, సాయంత్రం వస్తారు, పొద్దున్న వెళ్తారు, సాయంత్రం వస్తారు. ఎందుకు? సంపాదించుకోవడానికి పని చేస్తున్నారు. ఓకే, సువార్త ఎందుకు చేయాలి అనే ప్రశ్న వేసుకుంటే ఒక 5 కారణాలు నేను ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అమ్మా 5 కారణాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు మనసు పెట్టాలి, జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటి కారణం ఏంటంటే 2 పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ మాట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ మాట చదువుతారా ఎవరైనా? ఆమేన్. సో అక్కడ ఒక మంచి మాట మనకు కనబడుతుంది. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అనే మాట మనం చూస్తాం. అవునండి, ఎవరు నశించిపోకూడదన్నదే ఎవరి కోరికంట? ఎవరు నశించిపోకూడదనేదే ఎవరి కోరికంట? దేవుని కోరిక. అందుకే ఎందుకు మీరు సువార్త చేయాలి, లేదా ఎందుకు ఒక ఫ్రెండ్ని యేసు వద్దకు తేవాలి అంటే, అతను నశించిపోవడము యేసుకి ఇష్టం లేదు కాబట్టి. నీ ఫ్రెండ్ నశించడము యేసుకి ఇష్టం లేదు కాబట్టి నీ ఫ్రెండ్ని యేసు దగ్గరికి తీసుకొని రావాలి. అర్థమవుతుందా? సో ఈరోజు గమనించాలి, మీరు యేసు ప్రభుని ప్రేమిస్తున్నారా? ఎంతమంది చేతులెత్తండి పైకి. మరి యేసు ప్రభుని, థ్యాంక్ యూ, అందరూ బాగానే ఉన్నారు, యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. సో యేసు ప్రభుని ప్రేమించిన వారు యేసు ప్రభు చెప్పిన మాట వినడానికి మీరు ఇష్టపడుతున్నారా? యేసు ప్రభు కోరిక ఏంటో నెరవేర్చడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఎస్ ఆర్ నో? అరే, యేసు ప్రభు కోరిక ఏంటో చెప్తున్నానా? ఇక్కడ ఏమని ఉందంటే, నా బైబిల్లో ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదంట. అది కోరికంట యేసు ప్రభుది. యేసు ప్రభు యొక్క కోరిక, ఈ లోకంలో ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు. మరి యేసు ప్రభుని ఇష్టపడుతున్న నీవు నేను ఆయన కోరికను నెరవేరుస్తున్నామా, నెరవేర్చలేదా? నేను ప్రశ్నలే వేస్తాను ఈరోజు, ఆన్సర్ మీరే చెప్పుకోవాలి. ఓకే, యేసును అంగీకరించిన నేను, యేసును పొందుకున్న నేను, యేసుని ఇష్టపడే నేను, యేసుకు ఇష్టం ఏదో ఆ ఇష్టాన్ని చేయాలనుకుంటున్న నీవు యేసు ఇష్టం ఏంటో నాకు దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఈ లోకంలో ఎవరూ నశించిపోకూడదు అనేది నా కోరిక అన్నాడు. ఆ కోరికను ఎరిగిన నీవు ఆ కోరిక కొరకు పని చేస్తున్నామా లేదా మనం ప్రశ్న చేసుకోవాలి. ఉన్నారా? మీరు కుర్రాళ్ళు కాబట్టి చెప్తా. ఒక ప్రేయసీ ప్రియుడు ఉన్నాడు. మీరు తెలుసు కదా, ప్రేయసీ ప్రియుడు అంటే లవర్, ఒక అబ్బాయి. అది కూడా చెప్పాలంటే నేను నాకు చెప్పలేను. ఒక ప్రేయసీ, ఒక ప్రియుడు ఉన్నారు. మీ ఆ ప్రేయసిని ఇష్టపడతాడు కదా, ఇష్టపడతాడా? ప్రేయసికి కావాల్సిందంతా ఈయన చేస్తూ ఉంటాడా? ఎస్ ఆర్ నో? ప్రేయసి ప్రియుడికి ఎలాగా ఉంటే, ఏ మేకప్ వేసుకుంటే ఇష్టము, ఏ డ్రెస్ వేసుకుంటే ఇష్టము, కర్లింగ్ హెయిర్ పెట్టుకుంటే ఇష్టమా, జుట్టు పోనీటైల్ వేసుకుంటే ఇష్టమా, ఇంకోటి ఏమ్మా ఇలాగ వేస్తారేంట్రా బాబు, పంక్ టైల్ వేసుకుంటే ఇష్టమా, రకరకాల, క్షమించండి, ఇలాగా ఏది ఇష్టమో కనుక్కొని ఆయన కోసం అలా తయారై మీరు వెళ్తారా? మీరంటే మీరు కాదు, ఆ ప్రేయసి వెళ్తుంది. క్లియర్?
ఒక ప్రేయసి తన ప్రియుడికి ఏం ఇష్టమో తెలుసుకుని వెళ్తుంది. ఒక ప్రియుడు తన ప్రేయసికి ఏం ఇష్టమో దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నీ ప్రియుడు యేసు, నువ్వు ప్రేయసి, నీ వరుడు యేసు, నువ్వు వధువు. ఆయన కొరకు ఇష్టంగా ఆయన ఇష్టమేదో ఎరిగిన నీవు ఆ ఇష్టాన్ని చేయడానికి రెడీగా ఉన్నారా లేదా? ఉన్నారా? హల్లెలూయా చెప్పండి. మరి రేగా ఉంటే నాకు చెప్పొద్దు, ఆయనకి చెప్పండి. ఓకే, అడుగుతాడు మళ్ళీ. మీ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. ఓకే, మీరు యేసుని ఇష్టపడే మీరు యేసుకి ఏది ఇష్టమో మీకు తెలుసు. ఆ ఇష్టాన్ని చేయడానికి మనం రెడీగా ఉండాలి. నెంబర్ 1, ఎవ్వరు నశించిపోవడం యేసుకి ఇష్టం లేదు. ఎందుకు చేయాలరా సువార్త అంటే, నా యేసుకి ఇష్టం ఏంటంటే అందరూ రక్షించబడాలని. నెంబర్ 2 చెప్తాను, ముందుకు వెళ్ళిపోతాను. అదే తిమోతికి రాసిన పత్రిక, ఇంతకుముందు చదివించిన వాక్య భాగంలో 2 తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 2వ మాట చదవండి, లేదా 5వ మాట చదవండి. మితముగా ఉండము, సువార్తికుని పని చేయము. ఇది రెండవది. నీవు నేను ఎందుకు మనము ఇతరులని దేవుని వద్దకు తేవాలి అంటే, అది సువార్త ప్రకటించాలని మనకు ఒక మ్యాండేట్ ఉంది, ఒక ఆజ్ఞ ఉంది అక్కడ. అవునా? సువార్త పని చేయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు యేసుని అంగీకరించిన నీవు నేను సువార్త పని చెయ్యాలి. ఎందుకు అంటే, అది నువ్వు దేవుడు ఇష్టపడే కార్యమే కాదు, అది దేవుని చేత ఆదేశింపబడినది. అర్థమవుతుందండి? వీ హ్యావ్ ఎ మ్యాండేట్ టు ప్రీచ్ ద గాస్పెల్, అలా ఎవాంజలిజం. ఓకేనా? మనము యేసుని అంగీకరించిన నీవు నేను, తెలుసుకున్న నీవు నేను ఇతరులకి చెప్పాలి అనేది దేవుని యొక్క ఆదేశం కూడా. ఆశ కూడా అది, ఆదేశం కూడా అది. సరిపోయిందా? రండి, మీరు చూడండి, గమనించండి. మీరు కొత్త నిబంధనలో చూస్తే యేసు చాలామందిని కలుసుకుంటూ ఉండేవాడు కదా. యేసుని కలుసుకున్న వారందరూ ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఉదాహరణకి యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 40వ వచనం చదవండి ఒకసారి. ఆంద్రేయ, చదవ తల్లి, ఇంకా చదవండి. చూచి రైట్. ఇప్పుడు అక్కడ చాలు తల్లి, ఇద్దరు ఉన్నారండి అక్కడ. ఎవరెవరు కనబడుతున్నారు మీకు? సీమోను పేతురు ఒక ఆయన కనబడుతున్నాడు, ఇంకొక ఆయన ఎవరున్నారు? ఆంద్రేయ కనబడుతున్నారు. నాతో రావాలి. సీమోను పేతురు ముందుగా యేసుని చూశాడా? ఆంద్రేయ ముందుగా యేసుని కలుసుకున్నాడా? బైబిల్లో ఏమనుంది? ఆంద్రేయ ముందుగా యేసుని కలుసుకున్నాడు కదా. యేసుని ఎన్కౌంటర్ అయ్యాడు, దగ్గరికి కలుసుకున్న తర్వాత ఆంద్రేయ ఏం చేశాడు? తన సహోదరుడైన సీమోను పేతురుని తీసుకెళ్ళాడు. గమనించాలి, ఎవరు కలుసుకున్నారు యేసుని? ఆంద్రేయ కలుసుకున్నాడు. యేసుని ఎరిగిన ఆయన తన తమ్ముడైన పేతురుని తీసుకుని ఆయన దగ్గరికి వచ్చాడు. నెంబర్ 1. నెంబర్ 2, యోహాను సువార్త 41వ అధ్యాయంలో 44 చూడండి. 44, 45 వచనాల్లో ఫిలిప్పు ఆమె చాలు. ఎవరు యేసుని ముందుగా చూశారు? ఫస్ట్ అయిపోయిందన్న, ఒకటి చెప్పాను. ఆంద్రేయ చూశాడు, సహోదరుడైన పేతురుని తెచ్చాడు. ఫిలిప్పు యేసుని చూశాడు, ఎవరిని తీసుకొచ్చాడు? తన స్నేహితుడైన నతనయేలుని తీసుకొచ్చాడు. ఇంకా చెప్తాను రండి. అల్లే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీకు ఇప్పటికే తెలియాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎవరి గురించి ఉంటుంది? ఒక సమరీ స్త్రీ, సమారిటన్స్ ఉమెన్ కదా. ఒక సమరీ స్త్రీ గురించి మనం చూస్తాం. ఆవిడ యేసు ప్రభు ఎవరిని కలుసుకున్నారు? ఆవిడ ఎవరిని తెచ్చింది? హల్లెలూయా. నాతో ఉన్నారు కదా. ఒక కుటుంబంలో ఒకడు ఎరిగిన వాడు తన ఫ్యామిలీ మెంబర్ని తెచ్చాడు. యేసుని అంగీకరించిన వాడు తన ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. ఒక ఊరి బావి దగ్గర యేసుని ఎరిగిన ఒక స్త్రీ, ఒక ఫ్లాక్ అంటారు ఇంగ్లీష్లో. ఫ్లాక్ అంటే మంద, ఊరు మందనంతా తెచ్చింది ఆవిడ. హల్లెలూయా. సో యేసుని ఎరిగిన కుటుంబంలో
ఒకడు తన కుటుంబంలోని ఒకరిని తెచ్చాడు. యేసుని ఎరిగిన నీవు నీ ఫ్రెండ్ని తీసుకుని రావాలి. యేసుని ఎరిగిన నీవు ఏమంట ఒక మందని యేసు వద్దకు తీసుకుని రావాలి. అర్థమవుతుందా? అందుకే యేసు చేత సంధించబడిన ప్రతి ఒక్కరూ పరివర్తన చెందారు. పరివర్తన చెంది ఎవరినైనా తేవాలా అని ఆరాటపడుతున్నట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఈరోజు నీ యొక్క ఫ్యామిలీలో ఎవరినైనా యేసు దగ్గరికి తేవాలని ఆరాటం నీకుందా? నీ ఫ్రెండ్స్లో ఎవరినైనా యేసు దగ్గరికి తేవాలని ఆరాటం ఉందా? నీ చుట్టుపక్కల ఉన్న వారిలో ఎవరినైనా నువ్వు యేసు దగ్గరికి తేవాలని ఆరాటం ఉందా? లేకపోతే మరి పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ఓకేనా? యేసు ఆశ ఎవరు నశించిపోవడము ఇష్టం లేదు. నేను కూడా నశించిపోకుండా వారిని యేసు వద్దకు తేవడానికి నేను ప్రయత్నం చేయాలి. రెండవది, సువార్త ప్రకటించాలని యేసు ప్రభువే ఈ దేవుని వాక్యమే సెలవిస్తుంది. నేను సువార్త పని చేయడానికి ముందుకెళ్ళాలి అనేది మనసులో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలి. మూడవది చూడండి. మీరు మూడవది చూస్తే గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీరు చూస్తే మన దగ్గర సత్యం ఉంది, చుట్టుపక్కల అసత్యం ఉంది. ఈ సత్యము అసత్యాన్ని మార్చాలంటే ఏం చేయాలి? సత్యం బయటికి వెళ్ళి సత్యం ఏంటో చెప్పాలి. చెప్పకుండా ఉంటే అసత్యం ఎలా మారుతుందండి? మారదు. కాబట్టి ఒకసారి గమనించండి, ఆ మాటలు చదవండి, మీరు జాగ్రత్తగా చదవాలి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందండి. నేను చదువుతానండి. 13 నుంచి చదువుతాను. నేను చదువుతాను. ప్రభువు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షించబడును. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? వాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల వారెట్లు ప్రకటించబడుదురు. మీరు అక్కడ చూస్తే ఒక ఆర్డర్ ఉంది. నేను పెట్టలేదులే కానీ ఈరోజు మీకు ఒక ఆర్డర్ కనబడుతుంది. ఏమంటున్నాడు? ప్రభువు నామముని రక్షించబడాలంటే వాడు విశ్వసించాలి. వాడు విశ్వసించాలంటే ఎవడో వెళ్ళి వాడికి సువార్త చేయాలి. ఎవడో వెళ్ళి వాడికి సువార్త చేయాలంటే వాడు పంపబడాలి. అర్థమవుతుందా? మళ్ళీ ఉన్నారా లేదా నాతో? సార్ మీరున్నారా? ఈ లైన్ చూడండి. పంపబడేవాడు సువార్త ప్రకటించాడు. ఎవడైతే వింటాడో వాడు విశ్వసిస్తాడు. వాడు దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు వాడు రక్షించబడతాడు. మళ్ళీ చెప్పనా? ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపించాడు ఒక ఆయన. మీరెళ్ళి సువార్త చెప్పారు. ఒకడు దాన్ని విన్నాడు, గ్రహించాడు. ఆ విన్న సువార్తను పట్టుకుని దేవునికి ప్రార్థన చేశాడు. అతగాడు ఏమయ్యాడు? రక్షించబడ్డాడు. సో ఇక్కడ పంపబడిన వారు మీరు అనేక మంది ఇక్కడ పంపబడి ఉన్నారు. మీ పాస్టర్ గారు అందుకే మిమ్మల్ని ఒక ఫ్రెండ్ని తెమ్మన్నాడు. మీరు పంపబడ్డారు. మీరు పంపబడిన మీ యొక్క స్నేహితుడిని ఇక్కడికి తీసుకుని రావాలనేది ఆయన యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. సో ఈరోజు అందుకే చెప్పాను కదా, ఈ సువార్త ప్రకటించకపోతే ప్రజలు ఎలా నమ్ముతారు? దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు అక్కడ, క్వశ్చన్ మార్క్. ఒకడు మనిషి రక్షించబడాలంటే ఎవడైనా చెప్పేవాడు కావాలి. వాడు వినాలి. ముందు వాడు వినాలంటే వాడికి ఎవరైనా చెప్పాలి. వాడికి ఎవరైనా చెప్పాలంటే వాడు పంపబడాలి అని చెప్తున్నాడు. ఈరోజు మీకందరికీ పంపబడ్డారు. మీరు చెప్తున్నారా? అక్కడే అయిపోయారా? చెప్తే వాడు వింటాడు. వింటే వాడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే వాడు ఏమవుతాడు? హల్లెలూయా. ఇది లైన్ అండి, ఇది లింక్. అది ఒక లింక్ మిస్ అయితే అది కంటిన్యూటీ ఉండదు. కాబట్టి మీరు దయచేసి ఈ మాటలు మీరు ధ్యానిస్తూ ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను. నాలుగవది మీరు చూస్తే మీకు ఈ మాటలు బాగా తెలుసు కదా. మనము రక్షించబడ్డామంటే అది దేవుని కృప మాత్రమే, మన వలన కలిగింది కాదు, అది దేవుని వరమే అంటాడు. అవునా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. సరే, యేసు ప్రభువుని అంగీకరించి కృపను పొందుకున్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? యేసు ఇది మనం బతికేది క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటారండి దీన్ని. అవునా? మనము క్రీస్తు కేంద్రీకృత జీవితంలో మనం ఉన్నాం. మనదేమీ లేదు ఇక్కడ, అంతా దేవుని యొక్క యేసు యొక్క కృప మాత్రమే. ఈ యేసు యొక్క కృపను పొందుకున్న మనము ఈ కృపను అనుగ్రహించాం. ఆ కృప మిగతా వారికంతా వెళ్ళాలంటే ఏం చేయాలి? సువార్త చెప్పాలి. ఎవరు చెప్పాలి? పైనుంచి ఎవరైనా వస్తారా? మనమే చెయ్యాలి. సో కాబట్టి నువ్వు పొందుకున్న కృపను నువ్వు విస్తరింప చేయాలంటే నువ్వు సువార్త చేయాలి. ఓకే, ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక ఊర్లో మెడ్రాస్లో మెరీనా బీచ్ అని ఉంటుంది, తెలుసా మీకు? మెరీనా బీచ్ దగ్గర ఒక డాక్టర్ గారు ఆ బీచ్లో వాకింగ్ చేసుకుంటూ వెళ్తే
దెబ్బ ఆ రాత్రి ఎవరో ఒక కుక్కను కొట్టేశారు, అది కాలు ఇరిగి పడిపోయింది. సరే ఆయన చూశాడు, చిన్న కుక్క పిల్ల చిన్నగా ఉంది కొద్దిగా, ఆయన జాలేసింది, 2 కాళ్ళు ఇరిగిపోయి ఆయన తీసుకొచ్చి దాన్ని తన ఇంటికి తీసుకొచ్చి కట్టాడు, బాగా చేశాడు. కొద్ది రోజులు పెరిగింది, ఆయన దగ్గర భోజనం పెట్టాడు, తనతోనే తిరుగుతూ ఉండేది. సరే కొద్ది రోజులు అయింది, ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం వస్తే ఎప్పుడు ఆయన ఇంటికి వస్తానే అది ఆయన పక్కన తిరుగుతూ ఉండేది. ఆ రోజు కనపడలేదు. ఇదేంటిది, ఈ కుక్క 2 రోజులు అయింది కదా, దాన్ని బాగా అయిపోయింది, కాలు కట్టేసి అది ఎందుకు నా దగ్గర రాలేదే, కుక్కలకి విశ్వాసం ఉంటాయనుకున్నాం కదా, ఈ కుక్కకి లేదేమో అనుకున్నాడంట. అనుకుని ఆయన తింటామంటే ఆ కుక్క సౌండ్ బయట అరుస్తుందంట గేట్ దగ్గర. ఏంటి ఇది, మన దగ్గర ఉన్న కుక్కకి బయట ఎందుకు అరుస్తుందని బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్తే ఆ కుక్క పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వస్తుందంట, మళ్ళీ బయటికి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వస్తుందంట, మళ్ళీ రోడ్డు మీదకి వెళ్తుందంట. ఇదేంటి, ఇదేదో నాకు చూపించడానికి చేస్తుందని చెప్పి రే పద అని ఆ గేట్ తీసి బయటికి వెళ్తే అక్కడ మళ్ళీ ఇంకొక కాలు ఇరిగిపోయిన కుక్కను అక్కడ ఉన్నట్టుగా చూసిందంట. అప్పుడు ఇది ఈ కుక్క నాకు బాగా చేశాడని చెప్పి తన ఇంకో కుక్కకు కూడా బాగాలేకపోతే ఆ కుక్కని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందని చెప్పి దాన్ని తీసుకొచ్చి దానికి కట్టి తన ఇంట్లో ఉంచుకున్నాడంట. అర్థమవుతుందా? ఒక కుక్క, హలో ఉన్నారా నాతో, ఇంకో కుక్కకి బాగాలేదని ఎంత ప్రయాసపడి ఆ డాక్టర్ గారిని బయటికి తీసుకొచ్చి ఆయన చేత వైద్యం చేయించి దాన్ని బాగు చేసిందో, ఈరోజు దేవుని చేత దేవుని పోలికలో చేయబడిన నీవు నేను ఇంకొక మానవుడు దేవుని ఎరగకుండా అలాగా నాశనం అవుతూ ఉంటే, నువ్వు దాని గురించి పట్టించుకోకుండా ఉంటే దానికి మనం ఎంత బాధ్యత కలిగి ఉన్నామో ఒకసారి ప్రశ్న చేసుకోవాలి. అర్థమవుతుందా తల్లి నా మాటలు? చేద్దామా? ఓకే, అది చివరి మాట, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నారా? మీరు ఉన్నారా లేదా? దేవుని ప్రేమించే వాళ్ళు మీరైతే మీరు పొరుగు వారిని కూడా ప్రేమించాలి. అది నా మాటలు కాదు, యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ. ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే, 2 ఆజ్ఞలు చెప్పాడు ఆయన. నిన్ను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో మీ దేవుణ్ణి ప్రేమించన్నాడు. రెండవది ఏమన్నాడు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నీ పొరుగు వారిని ప్రేమించకపోతే నువ్వు అబద్ధవికుడివి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వు పొరుగు వారిని ప్రేమించకపోతే నువ్వు అబద్ధకుడివి. నువ్వు దేవుని ప్రేమించలేదని అర్థము. కాబట్టి దేవుణ్ణి అంగీకరించిన నీవు దేవుని ప్రేమను చుట్టుపక్కలకి నువ్వు పంపించాలి. అదే నీ బాధ అయి ఉండాలి. ఓకేనా? ఒక దైవ సేవకుడు విలియం బర్న్స్ అనే ఒక ఆయన, మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, చాలా ఉన్నాయి. ఆయన ఒకరోజు 17 సంవత్సరాలప్పుడు, ఆయన చిన్న వయసులోనే యేసుని అంగీకరించాడు. ఆయనకి 15 సంవత్సరాలు వచ్చింది. ఆయన స్కాట్లాండ్ లేదా ఆ గ్లాస్గో సిటీ దగ్గర పక్కన ఏదో చిన్న టౌన్లో ఉంటారు. 17వ ఏట ఆయన తన తల్లితో కలిసి ఆయన గ్లాస్గో సిటీకి వచ్చాడు, వచ్చి పని చేసుకోవడానికి. గ్లాస్గో సిటీకి వచ్చి ఆ గ్లాస్గో సిటీలో జీవిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు తన తల్లి అతన్ని షాపింగ్కి తీసుకెళ్ళింది. ఎవరిని? షాపింగ్కి తీసుకెళ్ళి ఆవిడేదో షాపింగ్ చేస్తామంటే, వీడు ఎక్కడో ఉంటాడులే, 17 సంవత్సరాలు కదా, తెలుసు కదా మీకు, పిల్లలు అలా తిరుగుతూ ఉంటారు, అక్కడక్కడ ఉన్నాడు అనుకుంటే చూస్తుంది, కనపడలేదు. మా కొడుకు ఎక్కడ అని. ఎలాగంటే, ఎంత మా వయసు అంటే 17 సంవత్సరాలు. అంటే, ఎందుకమ్మా నువ్వు అలాగా 17 సంవత్సరాల పిల్లోడి కోసం అంత గాబరా పడుతున్నావు, వాడేం చిన్నపిల్లోడా, తప్పిపోడు కదా అంటే, లేదండి అని తిరుగుతుంది. రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీదకి వస్తే ఆ రోడ్డు పక్కన మూల కూర్చొని మోకాళ్ళేసి ఆయన ఏడుస్తున్నాడంట. ఏంట్రా బాబు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అంతా బాగానే ఉంది కదా, ఏమైనా జ్వరం వచ్చిందా, ఏమైనా వచ్చిందా అని తల్లి అడిగితే ఆయన అంటున్నాడంట, అమ్మ నేను చూస్తున్నాను ఇక్కడ కూర్చొని ఎంతో పాదాలు నడుచుకుంటా వెళ్తూ ఉన్నాయి. ఆ పాదాలు నడుచుకుంటూ వెళ్ళి అది ఎంతమంది నరకానికి వెళ్తున్నాయో అవన్నీ నేను గమనిస్తూ ఉంటే నేను తట్టుకోలేక నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడంట. ఈరోజు నీ పక్కనున్న వారే, నీ బంధువులే, నీ స్నేహితులే నీకు తెలిసి పక్క నుంచే అలా వెళ్ళిపోతున్నారు నరకంలోకి. వారిని నరకాన్ని నుంచి తీసుకొచ్చే బాధ్యత నీది, నాది. నువ్వు దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాలను నువ్వు అనుభవించాలి. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు భరించేవాడుగా ఉండాలి. ఇంకొక ఆయన గురించి చెప్తాను. జాన్ నాక్స్ అనే ఆయన స్కాట్లాండ్ దేశానికి వచ్చాడు. ఆయన కూడా పరిచయం చేశాడు. ఆయన ఏడుస్తూ ఇలా ప్రార్థన చేశాడంట, ఓ లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై అన్నాడంట. అంటే ఏంటి తెలుసా మీకు? ప్రభువా ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వంటే మార్చు, లేకపోతే నన్ను తీసుకో అన్నాడంట. సో ఈరోజు నాతో మీరు గమనించాలి, యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు, నిన్ను నన్ను రక్షించారు.
నీ కొరకు నా కొరకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. దాంతోపాటు నీకు కొన్ని బాధ్యతలు కూడా పెట్టాడు. ఆ బాధ్యతలు గుర్తు చేయడానికే ఈరోజు మనమందరం ఇక్కడ చేరి ఉన్నాం. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక మాట అంటాను, ఏంటి అంటారా? చెప్తానండి. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారని ఎలా చెప్తాం మిమ్మల్ని? అమ్మ మీరు అలాగ అనుకోద్దే, అందంగా ఉన్నారని ఈ లోకంలో ఉన్న వాళ్ళని బాబా చక్కగా ఉన్నావు తల్లి అని, నిన్ను కాదు తల్లి, మామూలుగా చక్కగా ఉన్నావని ఎలా చెప్తాను మేము? మీరు బాగున్నారని ఎలా చెప్తాను నేను? కాళ్ళు చూసి చెప్తాను, ముఖాన్ని చూసి చెప్తాను. నాతో రావాలి మీరు జాగ్రత్తగా. అమ్మా ఏమనుకో తల్లి, ఒక ఆవిడ స్త్రీని చూశాను, ఆవిడ్ని, అమ్మ మీరు చక్కగా ఉన్నారు తల్లి అని ఆవిడ ముఖాన్ని చూసి నేను చెప్తున్నాను. ఓకే, ఎలా చూసి చెప్పాను? ఏం చూసి చెప్పాను? ఈ లోకము ఒక మనిషి యొక్క అందాన్ని ముఖాన్ని బట్టి చెప్తుందంట, కానీ పరలోకము నీ యొక్క అందాన్ని నీ కాళ్ళు చూసి చెప్తుందంట. హల్లెలూయా. నీ కాళ్ళు చూస్తాడంట అక్కడ. అందుకే సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో ఈ లోకంలో నీ అందాన్ని కొలవడానికి నీ ముఖాన్ని చూస్తారు ఇక్కడ, కానీ పరలోకంలో నువ్వు అందగాడవా లేదా కొలవడానికి నీ కాళ్ళని చూస్తారు. ఓకే నా ప్రియ సహోదరులా, మీరు కళ్ళు మూసుకుంటారా? కళ్ళు మూసుకోండి. లేచి నిలబడితే ఇంకా మంచిది. నాతో పాటు లేచి నిలబడండి అందరము. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇన్ని భాగ్యాలు పొందుకున్నాం, మనకు దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు ఏంటో ఒకసారి దేవుడు మనకు కొన్ని విషయాలు మాత్రమే మనకు నేర్పించారు. దాన్ని ముందుకు పట్టుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. పాస్టర్ గారు ముందుకు వస్తారు, మన కొరకు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడ మహాగండ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రభావం చెల్లించుకుంటా ఉన్నాం. మీ ప్రియ బిడ్డ పృథ్వీ గారి చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మరి పిలువబడిన వారు ఉన్నారు, చెప్పేవారు ఉన్నారు, బోధించేవారు ఉన్నారు. మరి విన్న వాక్యాన్ని ఇతరులకు ప్రకటించే బాధ్యతని, భారాన్ని మా అందరి మీద ఉంచమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. సుందరమైన పాదాలు కలిగి మీరు ఇచ్చే రాజ్యం కొరకు మేము పాటుపడడానికి, అనేక మందిని మీ నిత్య రాజ్యంలోనికి నడిపించడానికి, శ్రమపడడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. మాకైతే భాగ్యం ఉంది, కానీ బాధ్యతను భరించే కృపను కూడా మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. మరొకసారి విత్తబడిన వాక్యము మా హృదయాల్లో, జీవితంలో ఫలింపజేయలాగిన, నశించిపోతున్న వారందరినీ వెదక రక్షించే కృపని, ధన్యతని మేము పొందుకునేలాగిన కృప చూపిస్తారని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి బ్రింగ్ ఏ ఫ్రెండ్ టు జీసస్ అనే థీమ్లో మరి కొంతమంది స్నేహితులను తీసుకురావడం జరిగింది. మరి ఒక్కసారి క్రొత్త వారు అందరూ కూడా లేచి నిలబడినట్లయితే మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీకు చిన్న బహుమానం ఇవ్వబడుతుంది. మరి క్రొత్త వారు మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చిన మీ ఫ్రెండ్స్ని లాగమని చెప్పండి. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ని తీసుకొస్తే వాళ్ళని లేచి నుంచోమని చెప్పండి. రిజిస్ట్రేషన్ చేశారు ఇది? ఓకే ఓకే ఓకే. శ్రీ ఎవరో మేల్, శ్రీ. ఆ తర్వాత క్యారెన్. రైట్, వెరీ గుడ్, క్లాప్స్ కొడదాం. నెక్స్ట్ బియోలా గారు. మణిదీప్, మణిదీప్. ఆ తర్వాత ప్రసాద్, దీపిక. వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు బ్రదర్ మీరు చూసారా? వెరీ గుడ్. ఈ బ్రదర్. వెరీ గుడ్. ఇంకా బ్రదర్ కొత్తగా వచ్చిన వాళ్ళు వెనకాల బ్రదర్స్ రండి, ఇద్దరు రండి. ఓకే, థ్యాంక్ యూ. కొత్తగా వచ్చిన వారికి మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మా ఆహ్వానాన్ని మన్నించి చక్కటి వాక్యాన్ని అందజేసి యూత్ వాళ్ళని బాలపరిచిన పృథ్వీ గారికి కూడా ప్రేమతో బహుమానం. బ్యాక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, క్లాప్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, రాజేష్ గారు మన మధ్యలోకి వచ్చినట్లయితే మరి అప్కమింగ్ చర్చ్ ఈవెంట్స్ కోసం అనౌన్స్మెంట్ చేస్తారు. గుడ్ ఈవినింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద క్రైస్ట్. మీ అందరికీ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు. చర్చ్ అనౌన్స్మెంట్స్, ప్రత్యేకంగా మన యూత్ ఫెలోషిప్ కోసం అప్కమింగ్ ఈవెంట్స్ అన్నమాట ఇవి. సో ప్లీజ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు జాయిన్ విత్ అస్. November we are planning cricket match for brothers, so we all welcome you to be part of the cricket match. And alage next month we are expecting
cake mixing program, especially for sisters. So if we start next month, so December it will give a good flavor. So next month we are expecting to do the Christmas cake mixing, and also we are planning some couple of outings for separately for women and brothers also. So we need your support, and any suggestions or implements or time change or something, please be touch with us and give some valuable suggestions. So we'll try to improve and implement, and we all will be comfort with that. So these are the things, and if you want to include any events or something like that, please bring us. So we'll try to definitely implement that. Thank you so much. థ్యాంక్ యూ బ్రదర్ రాజేష్ గారు. రెండు ప్రాముఖ్యమైన అనౌన్స్మెంట్స్. ఒకటే, జెంట్స్ అందరికీ క్రికెట్ బ్యాట్లు పట్టుకుని సిక్స్లు కొట్టడానికి రెడీగా ఉండండి. అండ్ టైం అండ్ డేట్ ప్లేస్ ఇవి తర్వాత మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. కేక్ మిక్సింగ్ అంటే ఏంటి అర్థం కాలేదు. పెట్టిన కేక్ తినేసి వెళ్ళిపోవాలా? కేక్ తయారు చేయాలి. అది ఎవరు తింటారు మరి? తయారు చేసిన వాళ్ళు తింటారా? అందరికీనా? ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్. మరి జరగబోయే ప్రతి యూత్ మీటింగ్కి, మరి ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారు ఖచ్చితంగా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఒకటి గమనించండి, మీకు ఇచ్చిన హ్యాంపర్లో ఆ బ్యాగ్లో నోట్స్ అండ్ పెన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. పాత వారికి కూడా ఇప్పుడు నోట్బుక్ అండ్ పెన్ ఇవ్వబడుతుంది. మీకు ఇవ్వబడిన బైబిల్స్ అండ్ నోట్బుక్ పెన్ తీసుకురావాలి. చెప్పబడుతున్న వాక్యాన్ని 5 పాయింట్స్ చెప్పారు. రాసుకున్నారా? ఎవరైనా రాసుకున్నారా? మీరు ఖచ్చితంగా రాసుకోవడానికి బుక్ అండ్ పెన్ ఇవ్వడం జరిగింది. ఎనీవేస్, గాడ్ బ్లెస్ యూ ఆల్. మనం అందరూ లేచి నిలబడదాం. క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనిడిక్షన్తో మనం సెలవు తీసుకుందాం. ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగండ, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఉన్నతమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. మీ ప్రియ బిడ్డ పృథ్వీ గారు మాతో మాట్లాడిన మాటలు మా హృదయంలో స్థిరపరచుకోవడానికి, అట్టి ద్వారా మా జీవితాలను మలుచుకుని అనేక మందిని మీ వెలుగులో నడిపించడానికి కృప చూపించండి. వాక్యాన్ని బోధించే జ్ఞానాన్ని, తెలివిని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. నశించిపోతున్నారని చూసి ప్రభా ఊరకనే ఉండక భారభరితమైన మనసుతో, వేదనతో, ఆతృతతో, ఆశతో వారిని మీ సన్నిధికి నడిపించగల కృపను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. ఈ భయంకరమైన దినాల్లో, చీకటి దినాల్లో వెలిగించేవారుగా మేము వెలుగుతూ అనేక మందిని వెలిగించడానికి సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. మరి ఈ ప్రోగ్రాంలో మాకు సహాయపడిన మా ప్రియులు డేవిడ్ గారిని బట్టి, హోల్డా గారిని బట్టి, ఆనంద్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. బిడ్డలను స్థిరపరచండి, బలపరచండి. యూత్ వారికి మాదిరికరంగా ప్రోత్సహించే విధంగా వారుంటూ ఇంకా అనేక మందిని బలపరచడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. పృథ్వీ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేస్తున్న పనిని బట్టి మా వందనాలు, కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇంకా మా మధ్యలో మీ చిత్తం ఉంటే ప్రభా వచ్చి మమ్మల్ని బలపరచడానికి, స్థిరపరచడానికి, కృప చూపించి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను ప్రభా. ఈ మీటింగ్లోనే కాదు కానీ ప్రతి మీటింగ్లోనూ వచ్చిన వారందరూ అటెండ్ అవ్వడానికి మీ ఉన్నతమైన దీవుల్ని, ఆశీర్వాదాలని, మరి ముఖ్యంగా స్వార్థని, వాక్యాన్ని పట్టుదలతో ప్రభా హృదయంలో స్థిరపరచుకోవడానికి, అట్టి రీతిగా వారి జీవితాలను మలుచుకోవడానికి కృప చూపించుకోమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. మేము ఏం చేసినా అది కేవలం మీ నామ మహిమార్థమై జరుగులాగానే కృప చూపించుకోమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగును గాక, అపవాదికుల మీద నాశనం కలుగును గాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కానిన సహవాసము, ఆయన సన్నిధి సదాకాలము ఎవరి బిడ్డలకి వారు చేస్తున్న పనిబాట్లకి తొట్టిల్లు పోకుండా ఆయన కృప ఎల్లకాలము నడిపించడానికి ఆయన సన్నిధి సదాకాలము తోడైన నడిపించింది గాక, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. మిమ్మల్ని ప్రేమించి స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి స్నాక్స్ తీసుకుని వెళ్ళాల్సిందిగా, సెలవు తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం.